హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రేవతి నవలోరి. ఈ వీడియో వచ్చేసి మా కొత్తింటి కోసం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో సింక్ బుక్ చేశాను. సో ఇది వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో. ఈ కిచెన్ సింక్ బ్రాండ్, కలరు, మెటీరియల్, సైజు, కాస్ట్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము విండోస్కి, కిచెన్ ప్లాట్ఫామ్కి గ్రానైట్ వేపిస్తున్నాము. సో కిచెన్ ప్లాట్ఫామ్కి గ్రానైట్ వేయాలి కాబట్టి సింక్ అయితే బుక్ చేసుకున్నాము. కిచెన్ ప్లాట్ఫామ్కి గ్రానైట్ వేయాలంటే సింక్ పెట్టి వేయాలని చెప్పారు. అందువల్ల మాది G+1 హౌస్ కాబట్టి కింద పైన సేమ్ 2 సింకులు బుక్ చేశాను. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో ఈ సింక్ ప్రైస్ వచ్చి 14,500 ఉంది. ఇప్పుడైతే 17,000 చూపిస్తుంది. మేము అప్పుడు బుక్ చేయడం వల్ల కొంచెం తక్కువకు వచ్చింది. ఆ 14,500లో కూడా మాకు క్రెడిట్ కార్డు యూజ్ చేయడం వల్ల 1,500 లెస్ అయింది. సో మాకు సింక్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 13,098 రూపాయలకి వచ్చింది. ఇది ఒక సింక్ ప్రైజే. మేము 2 సింకులు తీసుకున్నాము. 2 వచ్చేసి 26,200 పడింది. ఈ సింక్ బ్రాండ్ వచ్చేసి ప్లాంటెక్స్. ఇది సిల్వర్ కలర్ లో ఉంటుంది. మేము సిల్వర్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే మాకు కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చి బ్లాక్ కలర్ వస్తుంది. సో మేము సిల్వర్ అయితే బాగుంటుందని చెప్పి సిల్వర్ చూస్ చేసుకున్నాము. కిచెన్ ప్లాట్ఫామ్ బ్లాక్ కాబట్టి సింక్ సిల్వర్ వేయిస్తే లుక్ చూడటానికి బాగా ఎలివేట్ అవుతుంది. సో ఇది వచ్చేసి సిల్వర్ మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది. ఈ మెటీరియల్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్. దీని సైజ్ వచ్చేసి 30x18x10. మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఈ ప్రోడక్ట్ డైమెన్షన్ వచ్చేసి అంచులతోటి కలిపి 75 సెంటీమీటర్ లెంత్ ఉంటుంది. అంచు లేకుండా వచ్చేసి 70 సెంటీమీటర్ లెంత్ ఉంటుంది. విడ్త్ వచ్చేసి అంచులతో కలిపి 45 సెంటీమీటర్స్ ఉంటుంది. వితౌట్ విడ్త్ వచ్చేసి 35 సెంటీమీటర్సే ఉంటుంది విడ్త్. ఎందుకంటే మనకి టాప్ వచ్చేసి మనకు ఆప్షన్స్ అన్నీ వస్తాయి. వాటర్ ఫాల్, ట్యాపు అన్నీ వస్తాయి కాబట్టి విడ్త్ తగ్గుతుంది. అండ్ ఈ సింక్ బాటమ్ వచ్చేసి 24 సెంటీమీటర్స్ ఉంటుంది. ఈ సింక్లో ఆప్షన్స్ చాలా వస్తాయి. కట్టింగ్, వాషింగ్, డ్రైనింగ్ అండ్ గ్లాస్ రిన్సింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ వాటర్ ట్యాప్లో 3 ఫంక్షన్ పుల్ అవుట్ స్ప్రే మోడ్స్ ఉంటాయి. ఈ సింక్లో ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడో మొత్తం వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి కట్టరు. ఇది వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది చాలా థిక్గా ఉంది. వుడ్లో వస్తుంది. క్వాలిటీ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రైనరు. ఇందులో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ వాష్ చేసుకోవచ్చు. మనము దాల్, వెజిటేబుల్ ఉడకబెట్టిన తర్వాత వాటర్ డ్రైన్ చేసుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇది వచ్చేసి లిక్విడ్ సోప్ డిస్పెన్సరు. హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి బాటిల్స్ కౌంటర్ మీద పెట్టకుండా అండర్ కౌంటర్ బాటిల్ ఉంటుంది. జస్ట్ ప్రెస్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఈ సింక్ లో నాకు ఈ హ్యాండ్ వాష్ ఆప్షన్ బాగా నచ్చింది. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి కింద ఫిట్టింగ్ చేసుకునే టూల్స్. వై ప్లాంటెక్స్ కిచెన్ సింక్ ఈజ్ బెస్ట్ అంటే 7 లేయర్ ప్రొటెక్షన్ వస్తుంది. 100% 304 గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది. అండ్ ఫేడింగ్ మ్యాట్ ఫినిషింగ్. అప్పర్ బోర్డర్ సైడ్స్ వచ్చేసి 3 mm థిక్నెస్ వస్తుంది. రైట్ సైడ్ అవుట్ ఫాల్ ఫర్ ఫాస్టర్ డ్రైనేజ్. సుపీరియర్ క్వాలిటీ కంపేర్ టు మిక్స్డ్ మెటీరియల్ సింక్స్. వాల్ సైడ్స్ వచ్చి 1 mm థిక్నెస్ వస్తుంది. ఇందులో ఆప్షన్స్ అన్నీ ఇమేజ్ పెట్టాను చూడండి. సింక్, వాటర్ ట్యాప్, కప్ వాషరు, డబుల్ లేయర్ స్లాగ్ క్యారింగ్ కేజ్ అంటే ఇక్కడ డ్రైనర్ అనమాట. వాటర్ అన్ని కింద నుంచి వెళ్తాయి కదా అది. అవి వచ్చేసి 2 వస్తాయి అనమాట. డ్రైన్ వాటర్ బేసిన్, కట్టింగ్ బోర్డు, డ్రైన్ వాటర్ బాస్కెట్. ఇది వచ్చేసి వాటర్ డ్రైనరు. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్స్ట్రా వాష్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇది వచ్చేసి ఆర్ఓ ప్యూరిఫైర్ ట్యాప్. ఇది అండర్ సింక్ ప్యూరిఫైర్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అండర్ సింక్ ప్యూరిఫైర్ పెట్టించుకున్న వాళ్ళకి ఆ వాటర్ ఈ ట్యాప్ లో నుంచి పట్టుకోవచ్చు. మాడ్యులర్ కిచెన్ లో ప్యూరిఫైర్ బయట హాట్ గా కనిపించకుండా అండర్ సింక్ కింద ఫిట్ చేయించుకుంటారు. అలా ప్యూరిఫై అయిన వాటర్ ని అండర్ సింక్ కింద ఈ ట్యాప్ కి కనెక్ట్ చేస్తారు. ప్యూరిఫై అయిన వాటర్ ని ఈజీగా ఈ ట్యాప్ లో నుంచి పట్టుకోవచ్చు. ఈ ఆర్ఓ ప్యూరిఫైర్ ట్యాప్ నాకు ఇమేజ్ లో ఎక్కడా కనిపించలేదు, కానీ నాకు డెలివరీ ఇచ్చిన సింక్ లో అయితే ఈ ట్యాప్ ఉంది. దీన్ని బట్టి నాకేమర్థమైందంటే అక్కడ ఇమేజ్ లో ఒకటి చూపిస్తారు, మనకి ఆప్షన్స్ అయితే వేరేలా ఇస్తారు. వేస్ట్ వాటర్ డ్రైనర్ కూడా నాకు ఇమేజ్ లో ఒకలా ఉంది, కానీ డెలివరీలో మాత్రం వేరేలా వచ్చింది. కానీ సింక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అందుకే నేను ఉంచుకున్నాను ఈ సింక్. రిటర్న్ అయితే పెట్టలేదు. ఈ కిచెన్ ని సింక్ లో పర్ఫెక్ట్ గా ఇన్స్టాల్ చేయాలి. దానికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే బాగుంటుంది. కానీ మాది విలేజ్ కాబట్టి దాన్ని పర్ఫెక్ట్ గా ఫిట్ చేసే వాళ్ళు దొరుకుతారో లేదో తెలియట్లేదు. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ట్యాప్.
ఈ ట్యాప్లో 3 ఫంక్షన్ పుల్ అవుట్ స్ప్రే మోడ్స్ ఉంటాయి. అంటే వాటర్ పుల్లింగ్ వచ్చి 3 లెవెల్స్లో ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి స్ట్రీమ్ మోడ్లో ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఐడియల్ ఫర్ ఫిల్లింగ్ పాట్స్ అండ్ బౌల్స్ క్విక్లీ. ఈ లెవెల్లో పాట్స్ బౌల్స్ క్విక్గా క్లీన్ అవుతాయి. ఇంకోటి వచ్చేసి స్ట్రీమ్ మోడ్లో సెకండ్ లెవెల్, ఇది వచ్చేసి పర్ఫెక్ట్ ఫర్ రిన్సింగ్ వెజిటేబుల్స్ అండ్ వైడ్ సర్ఫేసెస్. అంటే ఇది వెజిటేబుల్స్ వైడ్ సర్ఫేసెస్ ని క్లీన్ గా చేస్తుంది. థర్డ్ మోడ్ వచ్చేసి బ్లేడ్ మోడ్. ఇది షార్ప్ పవర్ఫుల్ జెట్ టు బ్లాస్ట్ అవే టఫ్ రెసిడ్యూ. ఈ లెవెల్లో వాటర్ కొంచెం షార్ప్ గా వస్తాయి. పవర్ఫుల్ జెట్ టఫ్ క్లీనింగ్ ఇస్తుంది. అండ్ ఇది వచ్చేసి 1 టచ్ గ్లాస్ వాషరు. దీని మీద గ్లాసెస్ వాటర్ బాటిల్స్ పెట్టి ప్రెస్ చేస్తే ఆ వాటర్ ఫోర్స్ కి బాటిల్స్ క్లీన్ అవుతాయి. అండ్ ఈ సింక్ బ్రాండ్ ఇక్కడ రాసింది చూడండి, ప్లాంటెక్స్. ఇది ఫుల్ స్టెయిన్లెస్ స్టీల్ 7 లేయర్ థిక్నెస్ వస్తుంది. చూడటానికి అయితే చాలా బాగుంది. అంటే మనం కిచెన్ లో యూజ్ చేసేది ఎప్పుడు ది బెస్ట్ గా ఉండాలి, ఎప్పుడు మనకి రిపేర్లు రాకూడదు. అందుకే నేను బ్రాండెడ్ లో తీసుకున్నాను. నాకు దీని ఇన్స్టాలేషన్ కొంచెం ప్రాబ్లం గా ఉంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఫిట్ చేస్తే చాలా బాగుంటుంది. విలేజ్ లో ఇలాంటి సింకులు చాలా రేర్ గా ఉంటాయి. నాకు తెలిసి మా ఊర్లో అయితే ఇలాంటి సింక్ ఎవరికి లేదనుకుంటాను. సింక్ మొత్తం బయటకు తీస్తున్నారు చూడండి. బ్యాక్ సైడ్ అయితే మొత్తం కలర్ వేసి పెట్టారు. స్క్రాచెస్ అలాంటివి ఏమీ రాకుండా. ఈ సింక్ వెయిట్ కూడా ఉంది. ఇవి మనం బుక్ చేసిన తర్వాత చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తాయి కాబట్టి స్క్రాచెస్ డ్యామేజెస్ ఏమన్నా ఉంటాయేమో చూసుకోవాలి. అలా ఏమన్నా డ్యామేజెస్ ఉంటే 7 days లో రిటర్న్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. సో నేను అందుకే అన్బాక్సింగ్ వీడియో తీసాను. డ్యామేజెస్ ఏమన్నా ఉంటే రిటర్న్ పెట్టుకోవచ్చు అని. ఇక్కడ కొంచెం స్క్రాచ్ లా కనపడుతుంది చూడండి, అది ఓన్లీ పెయింట్ మాత్రమే పోయింది. అవి ఏమీ ప్రాబ్లం కాదు. ఈ సింక్ డెలివరీ టైంకి నేను ఊళ్ళో లేను. డెలివరీ వచ్చిన తర్వాత 2 days తర్వాత ఓపెన్ చేశాను. ఒక సింక్ మాత్రమే వీడియో తీశాను. సెకండ్ది కూడా సేమ్ ఉంది, దాన్ని అయితే వీడియో తీయలేదు. ఇతను వచ్చేసి మా ఎలక్ట్రీషియను. ఈ సింక్ ఫిట్ చేస్తారా అని అడిగితే ట్రై చేస్తాను, వీడియో చూపించండి, ఫిట్ చేస్తానని చెప్పారు. కానీ ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి సింక్స్ అయితే ఫిట్ చేయలేదని చెప్పారు. ఇంకా అందుకని నాకైతే కొంచెం డౌట్ వచ్చింది, ప్రాపర్గా ఫిట్ చేస్తారో లేదో అని. తను టూల్స్ అన్ని చెక్ చేస్తున్నారు, ఫిట్టింగ్ ఎలా ఉంటుందో అని. అంతా చూసి చెక్ చేసినాక ట్రై చేద్దామని చెప్పారు. నేను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో బుక్ చేయటం వల్ల ఈ సింక్ నాకు చాలా తక్కువకే వచ్చింది. ఇప్పుడైతే 17.5 ఉంది. అప్పటికి ఇప్పటికి 4,500 అయితే తగ్గింది. 2 సింకుల మీద అయితే 9,000 లెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి కిచెన్ సింక్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏమన్నా బుక్ చేసుకోవాలనుకుంటే ఆఫర్లు ఉన్నప్పుడు మాత్రమే బుక్ చేసుకోండి. కార్డ్స్ ఉంటే యూజ్ చేసుకోండి, ఇంకా లెస్ అవుతుంది. మాది కొత్త ఇల్లు కాబట్టి నేను ప్లెయిన్ సింక్ ఆప్షన్కి వెళ్ళలేదు. ఇలా కొంచెం మోడర్న్గా ఉన్న సింక్ అయితే మా ఇంటికి బాగా సెట్ అవుతుంది అనిపించింది. ఈ కాస్ట్కి ప్లెయిన్ సింకులు 3-4 వస్తాయి. ఏదైనా పిండి కొద్దీ రొట్టె అంటారు కదా, మనం కాస్ట్ పెట్టే కొద్ది ఐటమ్ బాగుంటుంది. సేమ్ ఇలాంటిదే క్రొకోడైల్ బ్రాండ్లో బ్లాక్ కలర్ సింక్ ఉంది. అది నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అదే తీసుకుందాం అనుకున్నాను, కానీ మా కిచెన్ టాప్ కి మ్యాచ్ అవుదని చెప్పేసి ఇంకా సిల్వర్ ఆప్షన్కి వెళ్ళిపోయాను. సిల్వర్ సింక్ కూడా చాలా బాగుంది, మా కిచెన్ కి సెట్ అయింది. సో అంతేనండి, మా కిచెన్ సింక్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో అయితే ఇచ్చేసాను. ఈ కిచెన్ సింక్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.